मैं आता हूँ సరిపోతుంది నాకు తెలిసి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత కాదు చాలా ఇయర్స్ తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను. ఇదొక వ్లాగే. హోలీ రోజు షూట్ చేశాను. హోలీ సెలబ్రేషన్స్ ముంబైలో చాలా బాగా చేస్తారు. మెయిన్ ముంబైలో ఇంకా బాగా చేస్తారు. సో ముందు రోజే హోలికా దహన్ చేసి నెక్స్ట్ డే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. పొద్దునే లేచేసి ఇక కలర్స్ కొనుక్కోవడానికి వచ్చేసాం. ఇక్కడ వీధిలో చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఒక గ్యాంగ్ వచ్చేసి కలర్స్ అంతా పాపం కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీద కూడా కొడుతున్నారు. వాళ్ళేమో కూరగాయల మీద పడతాయి, కలర్స్ అవి పోవు, వద్దు అంటున్నారు. పాపం అనిపించింది. ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నా వాళ్ళైతే ఆడచ్చు, కానీ వద్దు అన్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. సో ఇక మా సొసైటీలో సందడి అంతా ఇంత కాదు. నేను వెళ్ళేసరికి మంచిగా తెలుగు పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఏం లాంగ్వేజ్ ఇది అంటే సౌత్కా లాంగ్వేజ్ అన్నారు. నాకు ఎంత నవ్వు వచ్చిందో. వాళ్ళకి పాపం అసలు సౌత్ లాంగ్వేజ్లో ఒక 4 రకాలు ఉంటాయి, అవి ఏంటి అనేది కూడా తెలియదు. తెలుగు సాంగ్ మంచిగా ఈ మధ్య ట్రెండ్ అయింది కదా, ముంబైకి రాను రాను అని ఆ సాంగ్ పెట్టుకొని డాన్స్ చేస్తుంటే ఇక నేను ఆగుతానా, నేను కూడా వెళ్ళి డాన్స్ చేశా. तो चाहेगा निकलेगा नहीं ना. అప్పుడప్పుడు చాలా ప్రౌడ్గా ఉంటుంది. మన తెలుగు మూవీస్ కానీ పాటలు కానీ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు, తుమ్హారా సౌత్ కా గానా హేనా ఓ అచ్చా హే ఓ లగాదో అని. ఇక్కడున్న వాళ్ళకి అస్సలు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అని తెలీదు. హిందీ కాకుండా సౌత్ వైపు ఏ లాంగ్వేజ్ అయినా సౌత్ లాంగ్వేజ్ అనే అంటారు. ఫస్ట్ పిల్లలు అయితే బాగా ఆడుతున్నారనమాట ఇక్కడ. నెక్స్ట్ పెద్దవాళ్ళు వస్తారు. మా బుజ్జిగాడు కూడా ముందు రోజే డీమార్ట్కి వెళ్ళి ఏదో ఒక వాటర్ స్ప్రే లాంటివి తీసుకొని కొనుక్కున్నాడు. దాంతో ఫుల్గా ఆడాడు. తర్వాత ఇక్కడ వాటర్ బెలూన్స్ కొన్ని అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, కొన్ని అయితే ఎంత పెయిన్ ఉన్నాయో. నాకు బాగా పెయిన్ వచ్చింది. నేను కొట్టేటప్పుడు మాత్రం వాడు తెలివిగా వంగేసి తప్పించుకున్నాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ హోలీ. మన వైపు ఎందుకో నాకు తెలీదు ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేయరేమో అనుకున్నాను. మేబీ మిగతా ప్లేసెస్లో చేస్తారేమో. నేను పెరిగిన చోటైతే ఇంత రేంజ్లో అసలు హోలీ ఉండేది కాదు. మా చిన్నప్పుడు స్కూల్కి కూడా సెలవు ఇచ్చేవాళ్ళు కాదు హోలీకి. అది నార్మల్ డే లాగే ఉండేదన్నమాట. స్కూల్కి వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు అలా కలర్స్ పూసుకునేవాళ్ళు తప్పితే ఈ రేంజ్లో హోలీ సెలబ్రేట్ చేసుకున్నట్టు నాకైతే గుర్తు కూడా లేదు. ఏదో స్కూల్లో కాలేజెస్లో మేము మటుకు కలర్స్ పూసుకొని అలా ఫొటోస్ దిగేవాళ్ళం, అంతవరకే ఉంది. కానీ ఇక్కడ అలా కాదు, ఫుల్ అసలు బాగా ఎంజాయ్ చేస్తాం. బయటికి వెళ్ళి తిని వచ్చేసరికి తెలుగు పాటలు స్టార్ట్ అయినాయి. ఇక చూడండి. रुको मैं आता हूँ. ఆఫ్టర్నూన్ వరకు, మార్నింగ్ 8 o'clock నేను బయటకు వచ్చా. ఆఫ్టర్నూన్ 12:30, 1 వరకు కూడా బయట ఇట్లా ఆడుతూనే ఉన్నాం. చాలా వీడియోస్ నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ తడిచిపోతుంది కదా. మధ్యలో వచ్చి ఫోన్ తీసుకొని జస్ట్ 2 షార్ట్స్ అలా తీసాను, గుర్తుగా ఉంటుందని చెప్పి. ఇక ఫైనల్గా ఒక డాన్స్ వేసి చాలు బాబో ఇంకా నా వల్ల కాదనుకొని వెళ్ళిపోయాను.
ఆడి ఆడి అందరు అలసిపోయారు కదా, ఇంకేం వండుకుంటారు ఇంటికి వెళ్ళని చెప్పి పన్నీర్ వెజ్ బిర్యానీ జిలేబీ తెప్పించారనమాట. ఇక ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసి తినేసి తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెల్వా, నమస్తే, బాయ్ బాయ్.